రంగారెడ్డి నగర్ పరిధిలోని గంపల బస్తీలో అక్రమంగా నడుస్తున్న సాల్వెంట్ గోదాంలో మంగళవారం తెల్లవారుజామున భీకర అగ్ని ప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు ఆకాశాన్ని అంటినట్టుగా వ్యాపించి సమీపంలోని హనుమాన్ ఫ్యాబ్రికేషన్స్తో పాటు ఒక స్క్రాప్ గోదాం, మరో పరిశ్రమను కూడా పూర్తిగా చుట్టుముట్టాయి. మంటల తీవ్రతకు భారీగా పొగలు ఎగసిపడుతూ ప్రాంతమంతా దట్టమైన పొగమంచుతో కమ్ముకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై నగరంలోని పలు ప్రాంతాల నుంచి 6 ఫైర్ ఇండ్లతో ఘటనాస్థలికి చేరుకుని గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం సమయంలో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించే అవకాశం ఉండటంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే విషయం. అయితే కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అక్రమంగా నిర్వహిస్తున్న సాల్వెంట్ గోదాంలో భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ టైంలో గంపల బస్తీ రంగారెడ్డి నగర్లో ఒక సాల్వెంట్ గోడౌన్లో ఫైర్ అవుతుందని చెప్పి ఒక మెసెంజర్ ఫోన్ చేశారు. నేను ఇక్కడ ఉన్న ఫైర్ కంట్రోల్ కాల్ చేసుకుంటూ ప్లస్ సికింద్రాబాద్, సనత్ నగర్, తర్వాత కుక్కడపల్లి, కంటోన్మెంట్ ఈ వెహికల్స్ ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ టర్న్అవుట్ చేయించాను. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇల్లీగల్ ఇది మనకు సాల్వెంట్ గోడౌన్స్ ఉంటాయి. ఈ గోడౌన్స్లో ఫైర్ అయింది. ఈ అందులో సాల్వెంట్ ఎక్కువ ఫైర్ అయిపోయి పక్కన ఉన్న ఫ్యాబ్రికేషన్ హనుమాన్ ఇండస్ట్రీస్ తర్వాత స్క్రాప్ గోడౌన్ ఈ మూడిట్లకు క్యాచ్ అయింది. మనం వచ్చేసరికి ఆ సాల్వెంట్ కాబట్టి పక్కకు స్ప్రెడ్ అయిపోయి ఈ మూడు కంపెనీలకు ఫైర్ జరిగింది. తర్వాత ఇమీడియట్లీ మా వెహికల్స్ వచ్చిన తర్వాత ఫోమ్ కానీ దీంతో ఈ మూడు కంపెనీలను మనం ఫైర్ని ఇంకా ఎక్స్టెండ్ కాకుండా ఆపగలిగాం. మాకు మార్నింగ్ ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. మార్నింగ్ 7:40, 7:35 ఆ టైంలో మేము వచ్చేసరికి భారీ ఎత్తున స్మోక్ వస్తుంది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి అందరికీ వాళ్ళ హెల్ప్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అందరికీ 6 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. దాదాపు కంట్రోల్ అయింది. ఇంకా లోపల ఉన్నటువంటి కెమికల్ ఆ హీట్ వల్ల ఇంకా పొగ వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పక్కకి స్ప్రెడ్ కాకుండా ఇమ్మీడియట్లీ ఆపడం జరిగింది. లోపల ఏమైనా వర్కర్లు కానీ ఎవరైనా ఉన్నారేమోనని వెరిఫై చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే ఎవరికి గాయాలు కావడం కానీ ప్రాణహాని కానీ జరగలేదు. చుట్టుపక్కల కూడా ఈ స్మోక్ వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఇక్కడికి రాకుండా రెగ్యులేట్ చేయడం జరిగింది.